రామాయణాన్ని రాశాడు. కానీ ఆయన రాసిన రామాయణాన్ని తానే స్వయంగా సముద్రంలో పడవేశాడు. హనుమంతుడు ఇలా ఎందుకు చేశాడు? దీని గురించి తెలుసుకోవాలంటే మహర్షి వాల్మీకి గురించి, ఆయన రాసిన రామాయణం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే నేను మీకు ముందుగా వాల్మీకి మహర్షి గురించి చెప్తాను. నిజానికి అతడు గొప్ప రచయిత. మహర్షిగా మారకముందు వాల్మీకి మహర్షి రత్నాకర్ అనే పేరుతో పిలువబడేవాడు. దోపిడీలు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఒకసారి ఒక దట్టమైన అడవిలో అతను నారదమునిని చూశాడు. ఆయన్ను కూడా దోచుకోవాలని చూస్తాడు. అప్పుడు నారదుడు రత్నాకర్ని కలిసి అడుగుతాడు, ఇలాంటి పనులు నువ్వెందుకు చేస్తున్నావు? నా కుటుంబాన్ని పోషించడానికి ఇదంతా చేస్తున్నాను. అదా సంగతి? ఒక మాట విను, చెప్పు. ఏ కుటుంబం కోసం అయితే ఇలాంటి పాపాలు చేస్తున్నావో వాళ్ళు ఎవరైనా ఈ పాపంలో భాగం పంచుకుంటారా దేవర్షి అని అడుగుతాడు నారద మహర్షి. రత్నాకర్ సమాధానం చెప్పలేకపోయాడు. అతను నారదమునిని ఒక చెట్టుకు కట్టివేస్తాడు. ఆ పక్కకు సమాధానం తెలుసుకోవడం కోసం తన ఇంటికి వెళ్తాడు. ఇంటికెళ్ళి కుటుంబంలోని అందరినీ అడుగుతాడు, నాకు మీ దగ్గర సమాధానం కావాలి. మీరు అందరి కడుపు నిండడం కోసం నేను ఎన్నో పాపాలు చేశాను. పాపాల్లో మీరు భాగస్వాములుగా అవుతారా? రత్నాకర్ ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. అందుకే ఎవ్వరూ మాట్లాడరు. మనసులో బాధతో రత్నాకర్ తిరిగి నారదుని దగ్గరికి వెళ్తాడు. ఆయన చరణాల వద్ద పడతాడు. రత్నాకర్, ఎవరి కోసమైతే నువ్వు ఇన్ని పాపాలు చేయడానికి సిద్ధపడతావో ఆ వాళ్ళు భాగస్వాములు కాలేరు. వారి కోసం నువ్వెందుకు ఇలాంటి పాపాలు చేయడం అని అడుగుతాడు నారద మహర్షి. రత్నాకర్కి సత్య మార్గాన్ని చూపిస్తాను అని చెప్తాడు. అయితే రామాయణం జపించమని చెప్తాడు. రత్నాకర్ దీనికోసం సిద్ధమవుతాడు. కానీ ఒక సమస్య ఉంది. ఏమిటంటే అతను రామనామం జపం చేయలేకపోతున్నాడు. అప్పుడు నారదుడు ఆలోచించి అతన్ని మరా 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 అని జపించమంటాడు. అప్పుడు రత్నాకర్ మరా మరా అని జపించడం మొదలు పెడతాడు. ఆ మరా మరా అనే శబ్దాన్ని రామనామం అయిపోతుంది. రామ్ 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 రామ్. ఇలా రత్నాకర్ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. రామ్ 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 అని తపస్సు చేస్తాడు. అయితే ఇలా రామ్ 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 తపస్సులో ఎంతో లీనమైపోతుంటాడు. చీమలు చెదలు అతని తమ శరీరాన్ని నివాసంగా చేసుకుంటాడు. ఈ విధంగా తపస్సు పూర్తయిన తర్వాత అతను ఆ పొట్టల నుంచి బయటకు వస్తాడు. ఆ తర్వాత అందరూ అతడికి వాల్మీకి అనే పేరు ఇచ్చారు. అది ఎందుకంటే చెదల పుట్టను వాల్మీకి అని అంటారు. తర్వాత కాలంలో రత్నాకర్ వాల్మీకి మహర్షిగా పేరుగాంచాడు. ఇది రత్నాకర్ వాల్మీకి మారిన కథ. ఇప్పుడు అందరికన్నా ముందు హనుమంతుడు రామాయణం రాసిన కథ గురించి తెలుసుకుందాం. కానీ ఆయన రామభక్తి యొక్క వృత్తాంతాన్ని కరుణ భావనతో సముద్రానికి తాను రాసిన రామాయణాన్ని సమర్పిస్తేస్తాడు. ఒక కొండపైన కూర్చొని హనుమంతుడు రామ్ 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 అని చెప్తూ ఉంటాడు. కొన్ని శాస్త్రాల ప్రకారం హనుమంతుడు రామ్ 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 అని చెప్తూ ఉంటాడు. కొన్ని శాస్త్రాల ప్రకారం శ్రీరాముడు రావణుని వధించి అయోధ్యకు తిరిగి వచ్చాక రాజ్యాన్ని పాలిస్తుంటాడు. అప్పుడు హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి పరమశివుని ఆరాధిస్తుంటాడు. అప్పుడే ఒక బండరాయి పైన తన గోటితో శ్రీరాముని రామాయణ కథను రాస్తాడు. దీనినే హనుమంత్ రామాయణం అని పిలుస్తారు. అలాగే వాల్మీకి మహర్షి రామాయణం అని కూడా పిలుస్తారు. ఇలా హనుమంతుడు రాసిన రామాయణాన్ని వాల్మీకి మహర్షి రామాయణాన్ని వాల్మీకి ఇవ్వాలని అనుకుంటాడు. శివునికి కానుకగా ఇవ్వాలని అనుకుంటాడు హనుమంతుడు. కానీ కైలాసానికి వెళ్ళాక అక్కడ హనుమంతుడిని చూస్తాడు. ముందుగానే రామాయణాన్ని రాయడం చూసి వాల్మీకి చాలా నిరాశ చెందుతాడు. హనుమంతుడు ముందుగానే ఈ రామాయణాన్ని రాసి అతని నిరాశకు కారణం అవుతాడు. క్షమించండి వాల్మీకి మహర్షి, మీ రాకకు కారణాన్ని తెలుసుకోవచ్చా? ఏ విషయాన్ని గురించి మీరు ఇంత నిరాశగా ఉన్నారు? హే ఈ రామభక్త హనుమ, నేను ఎంత కష్టపడి శ్రమతో రామాయణాన్ని రాశాను. కానీ మీ రామాయణాన్ని చూశాక నేను రాసిన రామాయణం నిర్లక్ష్యం చేయబడుతుంది అనిపిస్తోంది.
ఎందుకంటే మీరు రాసిన గ్రంథం ముందు నేను రాసినది ఏమీ కాదు. హనుమంతుడు రామభక్తులను నిరాశతో ఉంచడు, చూడలేడు కూడా. అందుకే వాల్మీకి మహర్షి చింతను అర్థం చేసుకున్నాడు. మహర్షి రామకథ వాల్మీకి నిర్లక్ష్యం చేయకుండా ప్రభువులు కథ జనాలందరికీ చేరాలి. అది మీరు రాసిందైనా నేను రాసిందైనా ఏ విధంగా అయినా వాల్మీకి నచ్చ చెప్పిన తర్వాత ఆయన రామకథను రాసిన బండరాతిని తన భుజంపైకి ఎత్తుకొని రెండవ భుజంపై వాల్మీకి మహర్షిని కూర్చోపెట్టుకొని ఎగురుతుంటూ సముద్రం మధ్యలోకి వెళ్ళి తాను రాసిన రామాయణాన్ని తన ప్రభువు శ్రీరామచంద్రునికి సమర్పిస్తూ ఆ శిలను సముద్రంలో పడివేస్తాడు. ఇది చూసిన వాల్మీకి చాలా ఆశ్చర్యపడుతూ ఉంటాడు. హనుమంతుడు పైన కృతజ్ఞత భావం పొందుతాడు. తర్వాత ఆయన కూడా భక్తుడవుతాడు వాల్మీకి మహర్షి. హనుమాన్, మీరు ధన్యులు. నా జీవితం అంతా మీకు కృతజ్ఞతని. నేను మీకు కూడా భక్తుడినయ్యాను. మీలాంటి వారు ఈ సమస్త జగత్తులో ఎవ్వరూ లేరు. మీ మహిమ అపారమైనది. ఈ కథ శ్రీరాముడు వానరులతో కలిసి సముద్రంపై వారధి కట్టాలని నిర్ణయించుకున్నప్పుడు శ్రీరాముడు శివుడి ఎంతో ఆరాధించేవాడు. ఆ సముద్ర సంగమ ప్రదేశంలో ఒక శివలింగాన్ని స్థాపించాలనుకుంటాడు. కాశీ నుంచి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని శ్రీరాముడు హనుమంతునికి చెప్తాడు. ఆంజనేయ, త్వరగా వెళ్ళి కాశీ నుంచి ఒక దివ్య శివలింగాన్ని తీసుకురా, లేదంటే శుభముహూర్తం దాటిపోతుంది. శ్రీరాముడు ఆదేశం ప్రకారం హనుమంతుడు కాశీ ప్రయాణం ప్రారంభించాడు. కొద్దిసేపట్లో కాశీ చేరుకున్నాడు. ప్రమాణం ప్రభు హనుమ, ఈరోజు శివలింగానికి కారణమై వచ్చారు. హనుమంతుడు విషయమంతా చెప్పాడు. శివుడు 2 శివలింగాలను హనుమంతుడికి ఇచ్చాడు. జ్యోతిర్లింగాలను తీసుకొని హనుమంతుడు త్వరగా కాశీ నుంచి బయలుదేరాడు. కానీ అనుకోకుండా సముద్రంలో హనుమంతుడు రావడానికి ఆలస్యమైంది. హనుమంతుడు దారిలో ఉండగానే శుభముహూర్తానికి సమయం అవుతోంది. సముద్రం ఒడ్డున ఒక ఇసుకతో ఉన్న శివలింగాన్ని తయారు చేసి శ్రీరాముడు సేతువులకి ఒకవైపు స్థాపించాడు. అక్కడ విచ్చేసిన మునులందరికీ నమస్కరించాక వారు వెళ్ళిపోయారు. హనుమంతుడు దారిలో మునులు తిరిగి వెళ్ళడం చూసి వారితో, మునులారా, మీకు పూజా మర్యాదలు ఎవరు జరిపించారు? ఆంజనేయ శివలింగాన్ని స్థాపించి శ్రీరాముడు మాకు పూజా మర్యాదలు జరిపించారు. శివలింగాన్ని స్థాపించారా? అవునా? హనుమ, ఇసుకతో చేసిన శివలింగాన్ని శ్రీరామచంద్రుడు స్థాపించారు. ఇసుక శివలింగాన్ని అయితే నేను కాశీ వెళ్ళడం ఎందుకు? వ్యర్థం కదా. హనుమంతుడు క్రోధంతో శ్రీరాముడి దగ్గరకు వెళ్ళాడు. క్రోధంతో ఉన్న హనుమంతుడు భూమిపై కాలు పెట్టి శ్రీరాముడితో, హే ప్రభు, నన్ను ఈ విధంగా చులకన ఎందుకు చేశారు? మీరు ఇసుకతో శివలింగాన్ని చేయాలనుకున్నప్పుడు నన్ను కాశీకి ఎందుకు పంపించారు? చూడండి హనుమ, 2 శివలింగాలను తెచ్చాను కూడా. ఒకటి మీకోసం, ఒకటి నా కోసం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వు చెప్పింది నిజమే హనుమ, కానీ శుభముహూర్తం దాటిపోయేలోపు శివలింగానికి పూజ చేయడం తప్ప నాకు వేరే ఉపాయం తప్పలేదు. కానీ నువ్వు వచ్చే నేను స్థాపించిన ఇసుక శివలింగాన్ని నీ తోకతో తీసివేయగలిగితే నేను నీ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తాను అని రాముడు హనుమంతుడితో చెప్పాడు. హనుమంతుడు ఒక చెయ్యి, 2 చేతులు ఇలా అన్ని విధాలుగా ప్రయత్నించాడు. కానీ సఫలం అవ్వలేదు. చివరికి తోకతో గట్టిగా పట్టుకొని ప్రయత్నించాడు. అయినా కూడా శివలింగాన్ని కొంచెం కూడా జరపలేకపోయాడు. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక కిరణం వచ్చింది. హనుమంతుడికి తోక తెగిపోయి అతడు దూరంగా పడిపోయాడు. ఇది చూసిన వానరులంతా నవ్వారు. హనుమంతుడు పశ్చాత్తాపంతో తన మోకాలపై కూర్చొని రాముణ్ణి క్షమించమని ప్రాధేయపడ్డాడు. ప్రభు, నన్ను క్షమించండి. హనుమ, ఆ మహాదేవుని అపారమైన శక్తి ముందు ఏ శక్తి అయినా తక్కువే. కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని ఆ శివలింగం కుడివైపున స్థాపించు. హనుమంతుడు శ్రీరాముడు చెప్పినట్టుగానే చేశాడు. నిజమే ప్రభు, మహాదేవ, నన్ను క్షమించండి. శ్రీరాముడు హనుమంతుణ్ణి ఆశీర్వదించాడు.
హనుమ, ఎవరైతే నువ్వు స్థాపించిన శివలింగాన్ని పూజించకుండా ఈ సేతువుని పూజిస్తారో వారి కోరిక నెరవేరదు. ఈ శివలింగాన్ని పూజించాకే రామేశ్వరంలో ఉన్న శివలింగాన్ని పూజించాలి. హనుమంతుడు తోక పడిన చోట హనుమంతుడు తన ప్రతిమను ప్రతిష్ఠించాడు, లేకుంటే నిలిచాడు. హనుమ, ఈ స్థలంలోనే నువ్వు ఎప్పుడూ తోక లేకుండా ఉండాలి. తన విగ్రహాన్ని కూడా శ్రీరాముడు అక్కడే స్థాపించాడు. ఆ 2 విగ్రహాలను అక్కడే ఉన్నాయి. తర్వాత శ్రీరాముడు హనుమంతుడు తోకను అతికించేస్తాడు. తోకతో చుట్టి గట్టిగా పట్టుకోవడం వల్ల